भारत माता की, भारत माता की, मातरम मातरम। అందరికీ నమస్కారం। ఈ యొక్క చివరి కాలాంశం మన యొక్క ముగింపు సమావేశం। ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అర్జున్ రామ్ మేఘవాల్ గారు। అర్జున్ రామ్ మేఘవాల్ గారు ఒక సక్రియమైన కార్యకర్త, ఒక ఐఏఎస్ ఆఫీసర్, న్యాయశాఖ మంత్రివర్యులుగా ఆయన పదవీ బాధ్యతలు స్వీకరిస్తూ ఆయన ఈరోజు మన యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు। ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాను। అలాగే మన కార్యక్రమంలో మనందరికీ నిరంతరం మార్గదర్శనం చేసి రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ యొక్క ప్రచారంగా ఆయన జీవితాన్ని ప్రారంభించి ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ అనేక ప్రాంతాల్లో స్వప్రాంత ప్రచారంగా పనిచేస్తూ భారతీయ జనతా పార్టీకి సంఘటనా మంత్రిగా వివిధ బాధ్యతలు నిర్వహించుకుంటూ ప్రస్తుతం అఖిల భారత సహ సంఘటనా మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూ దేశంలో అనేక రాష్ట్రాలు, ముఖ్యంగా అతి ప్రధానంగా గతంలో వెస్ట్ బెంగాల్లో ఒక అద్భుతాన్ని సృష్టించి ఆ ప్రాంతంలో అధికారానికి వచ్చిందా అనిపించేటట్టు ఆ రోజు నడిపించి 77 సీట్లు రావడం మామూలు విషయం కాదు। అతిపెద్ద పార్టీగా అవతరించి వెస్ట్ బెంగాల్తో పాటు అనేక రాష్ట్రాలు, ముఖ్యంగా మన మహారాష్ట్రలో జరిగిన ఒక అద్భుతం మన యొక్క ప్రభుత్వం రావటం, ఆ విధంగా మహారాష్ట్ర ప్రాంతం అలాగే తెలంగాణ ప్రాంతంలో కూడా సక్రియంగా పనిచేస్తూ ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన పని మధ్యప్రదేశ్లో కూడా పనిచేస్తూ అన్ని ప్రాంతాల్లో కార్యకర్తలందరినీ కూడా పనిచేస్తూ ఆయన ముందుకు తీసుకెళ్తున్న ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను। ఆ విధంగా आगे भी हमको मार्गदर्शन करिए, ऐसा शिव प्रकाश जी को बहुत बहुत धन्यवाद करते हुए అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మన పూర్వ అధ్యక్షురాలు శ్రీమతి పురంధరేశ్వరి గారికి, అలాగే సోము వీర్రాజు గారికి, అలాగే మన రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారికి, వేదిక పైన ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ అందరి పరిచయం చేసాం। కొందరు మీరు అక్కడక్కడ మర్చిపోయి ఉండొచ్చు, వాళ్ళందరూ కూడా అన్యదా భావించద్దు। ఆ విధంగా చాలామంది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది। ముఖ్యంగా విజయవాడకు సంబంధించిన అనేక మంది కార్యకర్తలు అనుకోవచ్చు, మీరు చాలా బాగా పనిచేసాం, మమ్మల్ని పేరు చెప్పలేదని మహిళా మండలందరూ కూడా వాళ్ళందరికీ ధన్యవాదాలు। అలాగే శ్రీ భగవాన్ గారు ఎవరైతే 1965 సంబంధించిన 1965 సంబంధించిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరినీ సమన్వయపరిచి సుమారు ఒక 20 మంది పేర్లు రావడం జరిగింది। వాళ్ళందరినీ తీసుకురావటం, వాళ్ళని ఇక్కడ కూర్చోబెట్టడం, 2 రోజులు కూడా కొందరు ఉన్నారు, అలాగే కొందరు నిన్న రావటం జరిగింది। మనందరికీ కూడా మంచి వాతావరణాన్ని నిర్మాణం చేయడంలో వాళ్ళందరూ కూడా కారణభూతులయ్యారు। నిజంగానే ఆలోచన చేస్తే 60 సంవత్సరాల క్రితం అంటేనే మనకి ఆలోచన పదంలో ఏముందో మనకి గుర్తుంటుందా, 60 సంవత్సరాలు ఉన్న వాళ్ళని। కానీ వాళ్ళందరికీ వచ్చి ముదుగంటి శివప్రసాద్ గారు నిజంగానే అద్భుతంగా ప్రసంగించడం, మనందరినీ కూడా కార్యక్రమ ప్రారంభం ఏ విధంగా జరగాలో ఆ విధంగా చేసిన వ్యక్తి ముదుగంటి శివప్రసాద్ గారు। ఆ విధంగా వీళ్ళందరినీ తీసుకురావడంలో మిత్రులు భగవాన్ గారు, ఆ విధంగా ఆయన కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। అలాగే ఆకుల్ శ్రీధర్ గారు, బయట మనం ఏవైతే మొక్కలు చూసామో పూల మొక్కలని ఆయన కడియంలో నర్సరీ ఉంది, సో ఆ విధంగా ఎవరికైనా కావాలి అంటే మొక్కలు ఆయన దగ్గర తీసుకోండి, ఆయన కూడా బాగా పనిచేస్తారు। ఇలా అనేక మంది పనిచేస్తుంటారు, కొందరు పేర్లు మర్చిపోయి ఉండొచ్చు, అందరికీ కూడా అన్యత భావించదని చెప్పి తెలియజేసుకుంటూ ముందుగా మనందరం కూడా ఈ యొక్క కార్యక్రమం 2 రోజుల పాటు ఉన్నాం, దీనికి సంబంధించిన అనుభవాలు కూడా మీరు రాయడం జరిగింది। ఇవన్నీ కూడా కేవలం వినటం, అలాగే కార్యక్రమం పాల్గొనటం, అలాగే తర్వాత కూడా దానికోసం ఆలోచన చేయాలి అనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా నిర్వహించడం జరిగింది। కనుక ఈ కార్యక్రమం ఇక్కడితో ముగింపు అయ్యిందనే భావన కాకుండా ఈ కార్యక్రమంతో ప్రారంభమైంది మనలో కూడా ఆ యొక్క ఆలోచన పరంపరలు అని చెప్పి మనందరూ కూడా తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి। తప్పనిసరిగా దీనికి సంబంధించి ఒక పుస్తకం రావడం జరుగుతుంది। ఇప్పటికే ఇందాక వంటి విజయసారథి గారు చెప్పారు, ఒక పుస్తకం ఏకాత్మ మానవతావాద ప్రయాణం అని చెప్పి ఒక పుస్తకం ఉంది, ఆ పుస్తకాన్ని మనం త్వరలో పరిశీలించబోతాం। రాశాను, ఇంకా పూర్తి కాలేదు, ఆ విధంగా ఆ పుస్తకం వస్తుంది, ఆ విధంగా దాని చరిత్ర సంబంధించి మనందరికీ కూడా అందజేయడం జరుగుతుంది। ఆ విధంగా చాలామంది అడిగారు ఏకాత్మ మానవతావాదం గురించి ఏమిటి, దీనికి సంబంధించిన ఆలోచన ఏమిటి విన్నాం, కానీ అయినా కూడా అందులో కూడా చెప్పాలి అని లేచి నిలబడి అడిగితే ఎవరు కూడా చెప్పే పరిస్థితి చాలా తక్కువ మందికి ఉంటుంది। ఎందుకంటే అదేదో పెద్ద తత్వం, అదేదో సంబంధించిన ఆలోచన, అది నాకు సంబంధం ఉన్నా ఏదో నాకు అర్థం కాలేదు అని నాకు అభిప్రాయం। నా దృష్టిలో అయితే అత్యంత సరళమైన ఒక ఆలోచన, ఈ యొక్క ఆలోచన నిత్య జీవిత స్రవంతిలో జరుగుతుంది। కానీ మనకి ఏంటంటే ఒక భావదాస్యపు తెరలు కారణంగా తెలియని ఒక ఆత్మన్యూనత భావన మనలో ఉండటం కారణంగా మనవి అనుకునే అన్ని అంశాల పట్ల మనకి తక్కువ భావన ఉండటం కారణంగానే ఈ యొక్క పరిస్థితి ఏర్పడింది। దాని నుంచి బయటకు వచ్చే విధంగా ఒక ప్రయాణం అయితే మొదలు పెట్టాం।
ఆ ప్రయాణం మొదలుపెట్టి 1925లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ డాక్టర్ కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ నేతృత్వంలో ఆ విధంగా మన యొక్క ఆత్మ ప్రతిష్ట జరగడానికి ఒక ప్రయత్నం అయితే ప్రారంభమైంది. ఆ విధంగా ఆ ప్రతిష్ట కారణంగా ఇవాళ కొంత మన ఉనికికి ప్రపంచవ్యాప్తంగా గుర్తించి మనలో కూడా ఆ యొక్క స్థైర్యం వచ్చి మనది అనుకునే అంశాల పట్ల మన యొక్క భావన ఏదైతుందో మారేవుగా ఆలోచన. దీని అన్నిటికీ కార్యరూపం ఒక మాటలో చెప్పాలి అంటే భారత్ మాతా కీ జై. మన రోజు కూడా ఈ యొక్క నినాదం ఇస్తాం. కేవలం ఒక నినాదం కాదు, నినాదం వెనకాలే మొత్తం తత్వం ఉందనే విషయాన్ని మనం తప్పనిసరిగా అర్థం చేసుకోవాలని కూడా మీకు తెలియజేస్తున్నాను. భారత్ మాతా కీ జై. ఏమిటి భారత్? భారత్ అంటే ఏమిటి? దేశానికి సంబంధించిన అన్ని అంశాలలో ఆ భారత్ ఉందా? భారత్ మాతాకి జై అంటలోనే అన్ని విషయాలలో కూడా భారత్ ఉండాలి అనే విషయం. కేవలం మన వ్యవహారానికి సంబంధించిన మనం చేసే అనేక రకాల విషయాల్లో, దేశం చేసే అన్ని రకాల ఆలోచనలో భారతీయత ఉండాలి అనే ఒక ఆలోచనే ఒక భారత్ మాతాకి జై అనే విషయం మనం తప్పనిసరిగా గుర్తించుకోవాలి. అదే ఈ యొక్క అంశం. ఏకాత్మ మానవ దర్శనం అంటే ఆ భారతీయత యొక్క స్వరూపం ప్రతి అంశంలో కూడా అది ప్రజ్వరిల్లే విధంగా ఏ విధంగా ఉంటుంది. కనుక వ్యక్తిగత జీవితంలో కూడా ఒక ఆలోచన, దేశానికి అనుకూలంగా కాలానికి అనుగుణంగా ఇందాక వడ్డీ విజయశాంతి గారు చెప్పారు, మనం చేసే ఏ పనైనా, మనం ఏ ప్రణాళికైనా అది దేశానుగుణంగా ఉండాలి, కాలానుగుణంగా ఉండాలి. పండిత్ దీన్ దయాల్జీ ఈ విషయాన్ని మాటి చెప్పారు. ఏకాత్మ మానవ దర్శనం గురించి ఒక్క మాటలో చెప్పాలి అంటే ఏ అంశమైనా కూడా దేశ అనుకూలంగా ఉండాలి, అలాగే కాలానుకూలంగా ఉండాలి. ఆ విధంగా ఇది సనాతనం నిత్య నూతనం. ఆ విధంగా ఒక ప్రవాహం, ఆ విధంగా ఈ యొక్క ప్రవాహానికి సంబంధించిన అంశం ఏమిటంటే మనది అనుకునే అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి పట్ల మనకి అభిమానం, వాటి పట్ల పూర్తి స్థాయిలో అవగాహన ఉండటం, ఆ విధంగానే దానితో పాటు మన ప్రయాణం ఉండటం, ఆ విధంగా చెయ్యాలి ఒక ఆలోచన, దానికి బీజ రూపం ఆ రోజు పండిత్ దీన్ దయాల్జీ ఇదే స్థానంలో వేయటం జరిగింది. అక్కడి నుంచి ప్రయాణం మొదలైంది. చాలా మంది అనుకోవచ్చు ఆయన అంతర్ధానం అయిపోయిన తర్వాత, ఆయన పరమపదించిన తర్వాత అక్కడ అయిపోయింది, ఇంకా ఉంటే ఇంకా అద్భుతంగా జరిగేదేమో అని కాకుండా దాన్ని జరుగుతూ ఉంది అనే విషయాన్ని మాత్రం తప్పనిసరిగా మనం గుర్తుంచుకోవాలి. దానికి సంబంధించి అనేక అంశాలు ఇవాళ మనకి కనబడుతున్నాయి. ఇవాళ భారతదేశానికి సంబంధించిన గౌరవం, మన యొక్క ఏదైతే మన జెండా ప్రపంచవ్యాప్తంగా రెపరెపలాడటం, ఎవరైతే పీపుల్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్, ఎవరైతే దశాబ్దాల క్రితం దేశాన్ని విడిచి వెళ్ళిపోయారో వాళ్ళందరూ కూడా మేము భారత మూలానికి సంబంధించిన వాళ్ళు అంటున్నారు. సౌత్ కొరియాలో మనందరికీ తెలుసు, ఆ యొక్క ప్రాంతంలో లీ హూ అనే ఒక జాతి ఉంది. వాళ్ళందరూ మా యొక్క తల్లి అయోధ్యలో ఉంది, ఆవిడ యొక్క తల్లి సంతానం మేమే, సుమారు 40 లక్షల మంది ఉన్నారు. వాళ్ళు ఆ ప్రాంతానికి వచ్చి హెవాంగ్ హో అనే ఒక పార్క్ నిర్మాణం చేశారు. మన యొక్క ప్రియతమ ప్రధానమంత్రి దాన్ని ఇనాగ్రేషన్ చేశారు. మనందరం కూడా అయోధ్య రామాలయానికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా చూడాల్సిన ప్రాంతం ఏదైనా ఉంది అంటే హెవాంగ్ హో పార్క్. దేవాలయం దగ్గరలో ఉన్న 1 కిలోమీటర్ల అవతల ఏ విధంగా రాణి ఇక్కడి నుంచి బయలుదేరి సౌత్ కొరియా వెళ్ళి సౌత్ కొరియా యొక్క రాజును ప్రేమించి పెళ్లి చేసుకొని ఆ విధంగా ఒక సంతానం 40 లక్షల మంది సంతానం హెవాంగ్ హోల్ ఉంది అంటే ఆవిడ మన రాణి, అయోధ్య రాణి. ఆ విధంగా చరిత్రలో వాళ్ళు వచ్చి ఆ పార్క్ కట్టి సౌత్ కొరియా ఇండియా సంబంధం అది ఆ విధంగా మన యొక్క సభ్యత సంబంధించిన వికాసం ఏ విధంగా చేసింది. ఆ విధంగా ప్రపంచంలో ఉండే అందరూ భారతీయులు లేచి నిలబడి మేము భారత మూలాలకు సంబంధించిన వాళ్ళని చెప్పుకునే ఒక తీరు. ప్రతి భారతీయుడు కూడా అవును నా జాతి గొప్పలేని విషయం ఏ విధంగా స్వామి వివేకానంద 97లో చేసిన ప్రయత్నం ఇవాళ సాకారమయ్యే తీరుగా మనకి కనిపిస్తుందో, ఆ విధంగా ఒక మన ఆత్మ ప్రతిష్ట ఏదైతుందో ఆ విధంగా జరగటం, మనది అనుకునే స్వ యొక్క జాగరణ జరగటం. ఇవాళ ఆత్మ నిర్భర్ భారత్ కోసం మన యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పిలుపు ఇవ్వడం జరిగింది. కోవిడ్ తర్వాత ఆత్మ నిర్భర్ సంబంధించిన ప్యాకేజ్ నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అదేదో ఎంఎస్ఎంఈ సంబంధించిన ప్రకటనగా భావించాం, కాదు అది అవును, అదొక ప్యాకేజ్. వాటిని ప్రోత్సహించడం కోసం ప్యాకేజ్తో పాటు 3 లక్షల కోట్ల రూపాయలు దానికి ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆత్మ నిర్భరత సంబంధించిన అంశాన్ని మా ముందుకు తీసుకెళ్తూ మొన్న ట్రంప్ అనేక రకాల ఆంక్షలు పెట్టిన నేపథ్యంలో దేశం ఇంకేమీ ఉపేక్షించాల్సిన అవసరం లేదు, మన కాళ్ళపై మనం నిలబడి వెళ్ళాలి కనుక ఒక గొప్ప పిలిపించారు. స్వదేశీ ఉద్యమం మరొకసారి ప్రారంభించాలన్నారు. ఆ విధంగానే ప్రారంభించడం పాటు మనకి అభియాన్ ఇవ్వడం జరిగింది. ఆ విధంగా అభియాన్ని మనం కొనసాగించాం. కేవలం అభియాన్ అంత కాదు, కొనసాగిస్తూ ఉండాలి. కనుక మనవి అనుకునే అంశాల పట్ల మనకి జాగరణ రావడం. మనందరూ అనుకోవచ్చు మన ప్రాంతాన్ని, మన ఊరిలో ఉండే అనేక రకాల విషయాల పట్ల మనం అవగాహన పెంచుకోవటం, వాటి కారణంగా మన ప్రాంతం ఏ విధంగా ముందుకెళ్ళింది. ఇది ప్రాంతీయ తత్వం కాదు, ప్రతి అంశంలో ప్రతి ప్రాంతంలో ఉండే అంశాలు కానీ చూస్తే ఒక్కొక్కసారి గౌరవపాటు కలుగుతుంది. మొన్న నేను చాలాసార్లు తెలుసు మనందరికీ, కానీ నేను ఎప్పుడు వెళ్ళలేదు. మొన్ననే నాకు ఒక అవకాశం వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పండగగా జగ్గన్న తోట
మన యొక్క అమలాపురం దగ్గర అంబాజీపేట దగ్గర ఒక తీర్థం జరుగుతుంది, ప్రబల తీర్థం దాని పేరు. ఆ యొక్క ప్రబల తీర్థం గురించి నరేంద్ర మోడీ గారు మాట్లాడారు. అలాగే ఈ మధ్య రాష్ట్ర ప్రభుత్వం దాన్ని రాష్ట్ర పండుగగా ప్రకటించారు. నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే ప్రభలు అంటే ఆ యొక్క స్వయంగా ఆ యొక్క మహాశివుడు రుద్ర రూపంలో ఉండే ఆ శివుడిని ఊరేగింపుగా చేసుకొచ్చి ఒక చిన్న పొలం, ఒక ఎకరం పొలంలో ఏకాదశ రుద్రుల్ని అంటే 11 మంది రుద్రుల్ని ఒక చోట తీసుకొస్తారు. ఆ యొక్క ప్రాంగణం నుంచి రుద్రుల్ని ఒక పెద్ద అందంగా అలంకరించిన ప్రభలు వాటిని తీసుకొచ్చి ఒక చోట పెడతారు. ఆ ప్రభలు తీసుకొచ్చే దారి వెంట పొలాలు ఉంటాయి, దాంట్లో నడుచుకొని వచ్చి ఆ ప్రభలు పెడతారు. ఆ 11 ప్రభలు పెట్టిన ప్రాంతం జగ్గన్న తోట అనే ప్రాంతం. ఎందుకు పెడతారంటే స్వయంగా కనుమ రోజు అందరూ కలుస్తారట. అక్కడ అన్ని రకాల రుద్రులు అంటే ఏకాదశ రుద్రులు కలుస్తారంట. అదొక ఏకాత్మకు సంబంధించిన ఒక ప్రతీక. వాళ్ళందరూ ఎందుకు కలుస్తారంటే ప్రపంచ శాంతి కోసం, ప్రపంచం అంతా బాగుండాలి అనే ఆలోచన 500 సంవత్సరాల నుంచి కొనసాగుతున్న ఒక గొప్ప పరంపర. నిజంగా నాలాంటి వాడు కూడా తెలియదు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది, చాలా ఆనందం వేసింది. దాంట్లో ఉంటే అర్థం ఏదైతే, అంతరార్థం ఏదైతుందో, పరమార్థం ఏదైతుందో చాలా గొప్పది. కేవలం మన ప్రాంతంలో కాదు, అనేక చోట్ల జరిగే, మొత్తం తెలంగాణ ప్రాంతంలో జరిగే ప్రతి అంశం కూడా సమ్మక్క సారక్క సంబంధించిన అంశం కానీ గమనిస్తే అన్ని చోట్ల జరిగే అనేక రకాల పండగలకు సంబంధించిన అంశాలు కానీ, గ్రామ దేవతలకు సంబంధించిన విషయాలు కానీ, అన్ని రకాల విషయాల్లో కూడా చాలా గొప్ప అర్థాలు ఉన్నాయి. మనం చూసే ఆ యొక్క గ్రామ దేవత, ఆ గ్రామ దేవత సంబంధించిన పోతురాజు, ఊళ్ళో ఉండే బొడ్డురాయి, వీటన్నిటికీ కూడా ఒక స్వరూపం ఉంది. ఆ స్వరూపానికి సంబంధించిన అంశం ఏమిటి తప్పనిసరిగా తెలుసుకోవాలి. మనవి అనుకునే మన భాషల పట్ల మనకుంటే మమకారం పెంచుకోవాలి. ఆ విధంగా మనవి అనుకునే అన్ని అంశాల పట్ల మన అధ్యయనం చేయాలి. ఈ యొక్క ఏకాత్మ మానవవాద సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం అనుకునే మన ప్రాంతాల్లో ఉండే ఎటువంటి అంశాలు ఏవైతున్నాయో ఏకాత్మ ప్రతీకలైన ప్రతి అంశాన్ని మనం గుర్తించాలి, వాటిని తప్పనిసరిగా డాక్యుమెంట్ చేయాలి, ప్రపంచానికి తెలియజేసే విధంగా ఒక ప్రయత్నం జరగాలి. మన ప్రాంతంలో ఉండే విషయాలు 1 కాదు 2 కాదు, చాలా ఆశ్చర్యపోతాను. మన దగ్గర ఉండే పంచారామ క్షేత్రాలు, గోదావరి జిల్లాకు సంబంధించిన అమరావేశ ఏదైతే అమరావతిని ప్రారంభమై భీమేశ్వరాలయం, భీమవరం ఉండే 5 లింగాలు ఏవైతే ఉన్నాయో ప్రపంచంలో ఎక్కడా లేవు. అవి ఉండే ఒక తెల్లరాతి లింగాలు. ఈ యొక్క పంచారామాల యొక్క సందర్శన, దాని వెనకాల ఉండే ఉద్దేశం. నేను యొక్క ఏకాదశ రుద్రులు చూసినప్పుడు అవును నిజంగా పంచారామ క్షేత్రాలు ఇంత వైభవమైంది, ద్రాక్షారామ క్షేత్రం స్వయంగా దక్షిణ యజ్ఞం చేసిన ప్రాంతం ఎందుకు ఈ విధంగా ఉండిపోయింది. అలాగే మన కర్నూలు ప్రాంతంలో ఎక్కడా లేని విశేషమైన దేవాలయాలు ఉన్నాయి, విశేషమైన అర్థాలు కలిగిన ప్రాంతాలు ఉన్నాయి, ఎక్కడా లేని విధంగా అక్కడ దేవాలయాలు ఉన్నాయి, నవ నరసింహ క్షేత్రాలు ఉన్నాయి. ఇలా అనేక రకాల విషయాలు కేవలం మన ప్రాంతంగా అన్ని ప్రాంతాల్లో కూడా ఉన్నాయి. వీటి విశేషాలు, వాటి వెనకాల ఉండే అర్థాన్ని తప్పనిసరిగా తెలుసుకోవాలి. మనవి అనుకునే అంశాల పట్ల మనకి ఆ విధమైన ఆలోచన ఏర్పాటు రావాలి, ఆ విధంగా ముందుకెళ్ళాలి. అలాగే మనం రాజకీయ పార్టీలో ఉన్న భారతీయ జనతా పార్టీ యొక్క విశేషం భారతీయ జనసంఘ్ 1951లో ప్రారంభమై ఇవాటి వరకు 75 వసంతాలు పూర్తి చేసుకుంది. 75 వసంతాలు అయితే చిన్న కాలం కాదు. 100 సంవత్సరాల రాష్ట్రీయ స్వయంసేవక ప్రయాణం చిన్న ప్రయాణం కాదు. ఈ యొక్క సంస్థ ఇన్ని సంవత్సరాలు ప్రయాణం చేసినా కూడా ఒక్కటంటే ఒక్క విభజన జరగలేదు, ఒక్కటంటే ఒక్క పోటీగా ఒక వ్యవస్థ నిర్మాణం కాలేదు. ఇదే ఈ యొక్క సంస్థల యొక్క గొప్పతనం. ఆ విధంగా ఇన్ని సంవత్సరాలు విభేదాలు లేవా, కొట్లాట్లు లేవా, రాజీనామాలు లేవా, ఉన్నాయి. ఉన్నా కూడా సంస్థ ఆ విధంగానే ఎప్పుడైతే 1951లో ఏ విధంగా ప్రారంభమైందో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ యొక్క ప్రయాణం ఆ విధంగా కొనసాగటం అంటే నాకు తెలిసి ప్రపంచంలో ఇంకే పార్టీకి యొక్క అవకాశం ఆలోచన లేదనేది సత్యం. ఆ విధంగా 75 వసంతాల ప్రయాణం. ఈ మధ్యనే మేము ఆంధ్రప్రదేశ్లో అటల్ మోడీ సుపరిపాలన యాత్ర చేయడం జరిగింది. అటల్ మోడీ సుపరిపాలన యాత్ర చేసే సందర్భంలో, దానికి సంబంధించిన ఆలోచన చేసే సందర్భంలో అటల్ బిహారీ వాజ్పేయి 1951 భారతీయ జనసంఘ్ యొక్క ప్రారంభ సభ్యుడుగా ఉన్న వ్యక్తి సుమారు 48 సంవత్సరాలు ప్రయాణం చేసిన తర్వాత ఆయన యొక్క ఉత్కృష్టమైన పదవి ప్రధానమంత్రి అవ్వగలిగే ఈ యొక్క సుదీర్ఘ ప్రయాణం గురించి ఆలోచన చేస్తే నిజంగానే ఆశ్చర్యం కలుగుతుంది. 2000 సంవత్సరంలో ఎల్కే అద్వానీ గారు ఒక పుస్తకం తీశారు, మై లైఫ్ మై కంట్రీ అని చెప్పి ఒక అద్భుతమైన పుస్తకం తీశారు. దాంట్లో మొదటి పేజీ అటల్ బిహారీ వాజ్పేయి గారు బలరాంపూర్ నుంచి గెలిచిన తర్వాత మొదటిసారి పార్లమెంట్కి వెళ్తుంటే ఒక ఫోటో ఉంటుంది, ఆయన కూర్చుంటారు. ఆయన పక్కన బైరామ్ సింగ్ షెకావత్, ఇంకో పక్క ఎల్కే అద్వానీ గారు, ముగ్గురు కలిసి కూర్చున్న అద్వానీ గారు, వాజ్పేయి గారు పక్కన వాళ్ళిద్దరు. 1957 బలరాంపూర్ నుంచి గెలిచిన తర్వాత అందరూ కలిసి మొదటిసారి అడుగు పెడుతుంటే తన ఇద్దరు మిత్రులతో తీసుకున్న ఫోటో. 1957 2000 సంవత్సరం వచ్చేసరికి అదే ముఖ చిత్రం. అటల్ బిహారీ వాజ్పేయి గారు అక్కడే కూర్చున్నారు,
ఆయన దేశ ప్రధానమంత్రి. పక్కన కూర్చున్న వ్యక్తి నించున్న వ్యక్తి ఎల్కే అద్వానీ గారు, డిప్యూటీ ప్రధానమంత్రి. ఇంకో పక్క నించున్న వ్యక్తి బైరామ్ షెకావత్, ఆయన దేశం యొక్క ఉపరాష్ట్రపతి. ఎన్ని సంవత్సరాల ప్రయాణం, సుమారు 49 సంవత్సరాల ప్రయాణం. 49 సంవత్సరాల తర్వాత ఆ విధమైన స్నేహం, 43 సంవత్సరాల తర్వాత ఆ విధమైన స్నేహం కొనసాగటం, ఆ విధంగానే ఒక పార్టీలో ఉండటం, ఆ విధంగా కలిసి ప్రయాణం చేయటం ఎక్కడైనా సాధ్యమా? అది మన పార్టీ యొక్క ప్రత్యేకత. భారతీయ జనతా పార్టీ యొక్క ప్రత్యేకతే అది. ఆ విధంగా ఆ యొక్క కార్యరూపం. అటల్జీ యొక్క అనేక రకాల విషయాలు చదువుతుంటే అటల్జీని ఒక పెద్ద వ్యక్తి అడగటం జరిగింది. అటల్జీ 1995 సమయం అటల్జీని అడగటం జరిగింది. అటల్జీ, మీరు చాలా గొప్ప వ్యక్తి, వ్యక్తిగతంగా మిమ్మల్ని మించిన వ్యక్తి లేదు, మీరంటే అందరూ కూడా అంగీకరిస్తారు, మిమ్మల్ని అవును విభేదించరు. మీలాంటి గొప్ప వ్యక్తి ఇంకా ఒక రైట్ పర్సన్ ఇన్ రాంగ్ పార్టీ. అప్పటికి మీకు తెలుసుంటుంది మన యొక్క రామజన్మ ఉద్యమం, అనేక రకాల విషయాలు అంత ప్రబలంగా వాజ్పేయి గారు మాట్లాడటం లేదు, పత్రికల్లో కనబడటం. అద్వానీ గారి యొక్క ప్రభావం అనేక రకాల కార్యక్రమాల్లో అద్వానీ గారు, మిగతా అన్ని నాయకులు, వాజ్పేయి గారు ఇంకా కనపట్టలేదు. వాజ్పేయి గారు అప్పుడు ప్రధానమంత్రిగా ఇంకా అద్వానీ గారు డిక్లేర్ చేయలేదు. అదే సందర్భంలో ఒక ఎన్నికలు ఓటమి జరుగుతున్న సందర్భంలో చాలా ప్రముఖ వ్యక్తి, మనకి బాగా దగ్గరుండే వ్యక్తి అడుగుతారు, మీ యొక్క వ్యక్తిత్వం ఏదైతే ఉందో చాలా గొప్ప వ్యక్తిత్వం, మీలాంటి వ్యక్తి ఒక తప్పు పార్టీలో ఇంకొక పార్టీలోకి వెళ్తే మీ యొక్క అనేక అవకాశాలు వస్తాయి, మీకేమి అందులేదు. వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఒక సరైన నాయకుడు, అందరికీ యోగ్యమైన నాయకుడి కోసం చూస్తున్నారు, మీరెందుకు ఆ యొక్క ఆలోచన చేయకూడదని చెప్పి అడగడం జరుగుతుంది. వెంటనే వాజ్పేయి గారు చాలా ఒక వ్యక్తిత్వం అటువంటి, ఆ విధంగా విషయాల పట్ల ఆయనకుండే అవగాహన పెద్ద వ్యక్తి కనుక అతను ఒక నిమిషం ఆగాడు. ఠీకే, నువ్వు చెప్పింది బాగుంది, నువ్వు చెప్పు, నేను ఎక్కడికి వెళ్ళాలి, నేను ఎటువైపు ప్రయాణం చేయాలో చెప్పు అని చెప్పి అడుగుతాడు. అతను ఒకసారి ఆలోచన చేస్తాడు, ఏం చేయాలి అని చెప్పి ఆలోచన చేసి ఆయన ఆ వ్యక్తి అంటాడు, శర్మ గారు ఆ విధంగా ఆలోచన చేసి మాట్లాడలేకపోతాడు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి సమాజ్వాదీ పార్టీ అని చెప్పలేడు, పెద్ద వ్యక్తి వాజ్పేయి గారికి అత్యంత సన్నిహితుడు. ఆ విధంగా ఏమి చెప్పలేకుండా కూర్చొని పోతాడు. అప్పుడు తేరుకొని వాజ్పేయి గారు అంటారు, అవకాశాలు వెతుకుతూ సాగుతున్న జీవితం కాదు ఇది, నాది అవకాశాల కోసం నేను జీవితం, దానికోసం నేను ప్రయాణం చేయట్లేదు, అవకాశాల కోసం నేను ప్రయత్నం చేస్తూ ముందుకెళ్తున్న జీవితం కాదు. ఒక జేఏ నిష్ట కోసం పనిచేస్తున్న ఒక కార్యకర్తని, ఆ యొక్క జేఏ నిష్ట ఏదైతే ఉందో అది విసుగు విరామం లేకుండా చేస్తున్న ప్రయాణం. నా విజయం ఏదైతే ఉందో, నా అపజయం ఏదైతే ఉందో, అవి నా విజయం పార్టీ విజయం, పార్టీ విజయమే నా విజయం. కనుక పార్టీ విజయం నా విజయం వేరు కాదనే ఒక ఆలోచన ఏదైతే ఉందో దానికోసం నేను పనిచేస్తున్నాననే విషయం అటల్జీ చెప్పడం ఏదైతే ఉందో చాలా గొప్ప విషయం. మనందరం కూడా తప్పనిసరిగా ఆలోచన చేసుకోవాలి, నేను విజయం సాధించలేదు, పార్టీ విజయం సాధిస్తుందా, నా విజయం పార్టీ విజయమా, ఆ విధంగా ఆలోచన చేసుకుంటూ ప్రయాణం చేస్తుంది. నా పని వల్ల పార్టీకి ఉపయోగపడుతుందా, పార్టీ వల్ల నాకు ఉపయోగపడుతుందా అనే ఆలోచన, పార్టీ యొక్క పెరుగుదల నా పెరుగుదల ఒకటి, దాని విజయం నాది ఒకటే అనే ఆలోచనే ఒక ఏకాత్మ స్వరూపమైన ఆలోచన. ఆ విధమైన ఆలోచనతోనే వెళ్ళాలి. దాని ద్వారానే మనం ఉన్నత శిఖరాలకి, వాళ్ళ దేశంలో 20 రాష్ట్రాల్లో పరిపాలన చేస్తున్నామంటే అటువంటి ఒక దృష్టి కలిగిన కార్యకర్తల సమూహం ఎక్కువగా ఉండటం కారణంగా జరిగింది. ఆ విధంగా మన ప్రయాణం తప్పనిసరిగా జరగాలి. ఆయన చెప్పాడు, మనసు అనేక సార్లు విరిగిపోయింది, అనేక రకాల అవమానాలు జరిగి, అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి, కానీ దేశం నాకు ముఖ్యం, కానీ దేశం కోసం మిగతావన్నీ కూడా పక్కన పెట్టచ్చు, ఆ విధంగా ముందుకు వెళ్ళొచ్చు అన్న ఆలోచన ఏదైతే ఆలోచన నడిపిస్తుంది అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ విధంగా ఆయన చేసిన ఆ యొక్క అనితర సాధ్యమైన కారణంగానే ఆ విధంగా ఆయన 3 సార్లు ప్రధానమంత్రి అవటం, ముందుకెళ్ళటం. అలాగే ప్రస్తుతం మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దేశానికి సంబంధించిన అనేక రకాల ఆవిష్కరణలు ఆ యొక్క ఆలోచన పరంపరతో ముందుకు తీసుకొస్తూ మనందరికీ చూపిస్తున్న తీరు. కనుక మనందరం కూడా ఆత్మ నిర్భర్ భారత్ అనే ఆలోచన ఏదైతుందో కేవలం నినాదం కాదు, అదొక జీవిత విధానం. మన యొక్క పంచ పరివర్తన అని చెప్పి రాష్ట్రీయ స్వయం సంఘ యొక్క పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అవన్నీ కూడా ఏకాత్మకు సంబంధించిన ఆలోచనలోనే ప్రతిరూపంగా భావించి వాటన్నిటినీ మన జీవితంలో సాక్షాత్కరించి ముందుకెళ్లాలని అందరికీ తెలియజేస్తూ, పాల్గొన్న మీ అందరికీ కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన యొక్క న్యాయ శాఖ మంత్రివర్యులు శ్రీ అర్జున్ మేఘవాల్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.
भारत माता की, भारत माता की, वंदे वंदे। आत्मिक सुख, तो ऐसे 4 सुख दीनदयाल जी ने कहा, और जरूरी भी है। शरीर का सुख, मन का सुख, बुद्धि का सुख और आत्मा का सुख। ये जब सबको सुख मिलता है और हम इन सुखों को लेने के लिए एकमत हो जाते हैं, यही एकात्म मानववाद है। इसको एकात्म दर्शन कहते हैं, मानव दर्शन कहते हैं। समझ में आ रहा है क्या? समझ में आया नहीं आया आपको? एकात्मता का दर्शन दे करके आपने उपकार किया हम पर। दीनदयाल जी, ये दीनदयाल जी के लिए गा रहा हूं जी, मैं दीनदयाल जी के लिए गा रहा हूं। समझ में आ रहा है क्या आपको? एकात्मा का दर्शन दे करके आपने उपकार किया हम पर। अब मोदी जी ने क्या किया? मोदी जी ने योजनाएं बना करके दर्शन को लागू किया सब पर, दर्शन को लागू किया सब पर। क्या बोला? कौन बोला? नहीं, क्या मुश्किल? ताली बजा भाई जोरदार। ये युवा मोर्चा आ रही थी, तब भी नारा लगा रही थी, जोरदार ताली बजाओ इसके लिए। महिला मोर्चा आ रही थी, तो भी ताली को वहां से बोल रही थी, कोई महिला है तो महिला सशक्तिकरण के लिए जोरदार ताली बजाओ। ये क्यों बजा रहा हूं कि ये पथ दिखाया विजयवाड़ा। क्या मैं दोबारा इसको गाऊंगा तब विजयवाड़ा आएगा इसको? एकात्मा का दर्शन दे करके आपने उपकार किया हम पर। यहां विजयवाड़ा सीखा ना। मोदी जी ने योजनाएं बना करके दर्शन को लागू किया सब पर, दर्शन को लागू किया सब पर। विजयवाड़ा ने पथ दिखाया है, विजयवाड़ा ने पथ दिखाया। रास्ता तो आपने दिखाया ना भाई, नहीं दिखाया क्या? 7 साल पहले यहीं पे कॉन्फ्रेंस हुई, रास्ता दिखाया। उस समय ना दीनदयाल जी को पता था कि ये मामला इतना आगे बढ़ जाएगा, ना यहाँ लोग जो बैठे थे उनको पता था कि आगे अटल बिहारी वाजपेयी प्रधानमंत्री बनेंगे, नरेंद्र मोदी प्रधानमंत्री बनेंगे, पता नहीं था। लेकिन दर्शन सात्विक था, ताकत सात्विक थी दीनदयाल जी के साथ, तपस्या और त्याग की ताकत थी दीनदयाल जी के साथ। और विजयवाड़ा की धरती पवित्र थी, इसलिए यहां से तो दर्शन दिया वो पूरे देश और दुनिया में गया। इसलिए विजयवाड़ा के लिए भी जोरदार तालियां बजाइए। ये साधारण घटना नहीं थी 7 साल पहले। बोलना है क्या? भारत माता की। मैं यहां, हाँ इसके लिए बताओ जोरदार ताली। नाम क्या है इसका? नागलक्ष्मी के लिए जोरदार ताली बताओ भाई। ये मैं देख रहा हूं, ये फूलों का जो बनाया हुआ है, ये दीनदयाल जी ने पिलानी में ही कहा, अखंड मंडलाकारम वाक्त येन चराचरम तद पदम दर्शित येन तस्मै श्री गुरुवे नमः। उन्होंने कहा व्यक्ति, ह्यूमन बीइंग, देन फैमिली, अखंड मंडलाकारम, यूं चक्कर करता, ह्यूमन बीइंग, देन फैमिली, देन कम्युनिटी, सोसाइटी, नेशन, ह्यूमनिज्म। ये एक आत्ममानववाद। एक माला में आपने पुरोया ना, जिस कार्यकर्ता ने उसके लिए जो पुरोया है उसके लिए मैं जोरदार ताली बजाऊं। यही इंटरनल ह्यूमनिज्म है। ऐसे ही हमको चलना है, ऐसे ही रहना है, अलग अलग नहीं होना है, एक दिशा में चलना है और लक्ष्य प्राप्त करना है। उधर आपने कमल का फूल दिखाया है। जब दीनदयाल जी यहां आए होंगे उस समय हमारा दीपक निशान था।
दीपक ही था ना, इधर दीपक है, दीपक निशान था। दीपक के बारे में एक बार नरेंद्र मोदी जी ने कहा, किसी ने कहा ये नहीं होगा, ये नहीं होगा, देश ऐसा है, तो मोदी जी ने कहा, दिल्ली में ही कहा, जब वो प्रधानमंत्री नहीं बने, माना कि अंधेरा घना है लेकिन दीपक जलाना काम बना है। ये दीपक, इधर आपका कमल का फूल, क्या कल्पना थी अटल बिहारी वाजपेयी जी की। ये सब दीनदयाल जी के थॉट से निकले हुए लोग हैं। प्रधानमंत्री नरेंद्र मोदी जी हो, हमारे अटल बिहारी वाजपेयी हो, साथ ही काम किया उन्होंने तो, अटल जी ने तो। लेकिन जब वो 6 अप्रैल 1980 को बोलते हैं मुंबई से, तो क्या बोलते हैं अटल जी? कोई कल्पना कर सकता है कि ऐसे अटल जी बोल जाएंगे और उनकी बात सही हो जाएगी? मैं भारत के इस पवित्र पश्चिम घाट पर खड़ा होकर के कह रहा हूं, अंधेरा छटेगा, सूरज निकलेगा और कमल। ये विजयवाड़ा ने पथ दिखाया था, ये पथ विजयवाड़ा ने दिखाया था, इसलिए विजयवाड़ा के लिए जोरदार ताली बजाओ भाई। आंध्रा की धरती, पवित्र धरती। मैं ज्यादा समय नहीं लेना चाहता क्योंकि समापन का विषय है और आगे का एक टाइम दिया हुआ है जहां हमें जाना है। सीएम रमेश जी और हम सब जाएंगे शायद, आप भी चलेंगे क्या सत्या जी? नहीं जाना है। तो मेरी बात आपके समझ में आई या नहीं आई? आई क्या? जब समझ में आ गई तो आपके लिए जोरदार ताली बजाओ। बोलिए भारत माता की, भारत माता की। आज एक प्रधानमंत्री जी का ट्वीट है, मैं ट्वीट की बात क्यों करता हूं, कभी कभी प्रधानमंत्री जी कहते रहते हैं, बहुत शानदार ट्वीट है कि आज के ही दिन राष्ट्रगान और राष्ट्रगीत संविधान सभा ने अप्रूव किए थे। तो प्रधानमंत्री जी ने इतना शानदार चीज याद दिलाई। नरेंद्र मोदी जी के लिए भी जोरदार ताली बजाओ भाई। नरेंद्र मोदी जिंदाबाद, नरेंद्र मोदी जिंदाबाद। भारत माता की जय, भारत माता की जय, भारत माता की। धन्यवाद, बहुत बहुत आभार। चलेगा और तेलुगु चलेगा क्या? मंच पर उपस्थित రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు, केंद्रीय मंत्री अर्जुन राम मेघवाल, मंच पर उपस्थित सभी वरिष्ठ नेतागण, सभागार में उपस्थित सभी इस 2 दिन के सेमिनार के अंदर सहभागिता करने वाले कार्यकर्ता बंधुओं, मातृशक्ति और पत्रकार बंधुओं, कितना लंबा भाषण सुनना है? मेरा हिंदी समझे क्या? और मेघवाल जी का हिंदी जो नहीं समझे थे वो लोग हाथ उठा दीजिए, ऐसे लोग भी हैं। अपना कार्यक्रम लगभग 1 घंटा एक टाइम टेबल के अनुसार लेट चल रहा है। 5 o'clock इवनिंग को क्लोजिंग टाइम था, अभी 5:30 मुझे बोलने के लिए बुलाया गया है। तो अप्रोक्सीमेट 30-35 मिनट। यू एग्री? माधव जी और उनकी टीम को धन्यवाद देते हुए मैं अपने विषय का प्रारंभ कर रहा हूं। 60 वर्ष पूर्व, 60 years बिफोर, जो एक ऐतिहासिक निर्णय हुआ उसको जीवंत करने का काम, उस हिस्ट्री के साथ, इतिहास के साथ हमको जोड़ने का काम और अपने विचार को पुनर्स्मरण करने का काम ये माधव जी और उनकी टीम ने किया है।
उसके लिए फिर से उनको धन्यवाद। केवल अपने विचार की विकास यात्रा ही नहीं, तो एंट्री गेट की कलाकृति 60 इयर्स बिफोर कैसा था, अभी वैसा ही बना है। भोजन का जो मेनू था वो भी 60 वर्ष पहले कैसा था, वैसा ही भोजन बना यहाँ पर। भोजन के लिए बैठने की व्यवस्था, उसको भी उन्हें इसी प्रकार से स्मरण कराने का काम किया, और संपूर्ण कार्यक्रम, उसकी जो प्रतिकृति है वो 60 वर्ष पहले कैसी थी, इसकी अनुभूति हम कर सकें, उसके साथ हम जुड़ सकें। इस काम को बहुत अच्छे से इस संचालन टोली ने, व्यवस्था टोली ने करने का काम किया है, और इसलिए उनको पुनः धन्यवाद। मुझे एक विषय दिया है उन्होंने कि आज हमारे सम्मुख हमने 1965 से लेकर और 2025 तक, ऐसा भी बोल सकते हैं 1952 से लेकर 2025 तक एक लंबी जर्नी भारतीय जनसंघ, बाद में भारतीय जनता पार्टी, अपने इस विचार को लेकर हमने की है। ये जो हमारी यात्रा है वो संघर्ष की है, बलिदान की है और सफलता की भी है। कल से लेकर आज तक 2 दिन में इस यात्रा के अनेक पहलुओं को, अनेक डायमेंशन को, आयाम को आपने अपने वक्ताओं के माध्यम से अनुभव करने का प्रयास किया है। लेकिन अभी आने वाले नेक्स्ट टाइम में भारत की हमारी ये विकास यात्रा, हमारा ये विचार दर्शन, इसके सम्मुख चुनौतियां क्या हैं, चैलेंज क्या है। और चैलेंज उस समय भी थे, लेकिन आज के समय नए स्वरूप में वो चैलेंज प्रकट हो रहे हैं। इसलिए माधव जी ने कहा है कि मैं समापन में उन विषयों की चर्चा आपके सामने करूं। चैलेंज की चर्चा करने से पहले एक विषय के साथ आपको जोड़ना चाहता हूं। हम सब भारत माता की जय का उद्घोष कर रहे हैं। पंडित दीनदयाल उपाध्याय इस विचार के माध्यम से, इस संगठन पॉलिटिकल पार्टी के माध्यम से कैसा देश चाहते थे, इसका उन्होंने अपने शब्दों में जो उल्लेख किया है, मैं उसको आपके सामने रखता हूं। वो कहते हैं, वी वांट टू बिल्ड ए भारत दैट इज इवन मोर ग्लोरियस देन बिफोर। हम ऐसे भारत का निर्माण करना चाहते हैं जो अपने पुराने अतीत, गौरवशाली अतीत, ग्लोरियस हिस्ट्री, उससे भी महान बना सके। ऐसा भारत हमको खड़ा करना है। ये जो 1952 से लेकर 2025 की जो हमारी यात्रा है, इस यात्रा का पर्पज क्या है? तो इस यात्रा का पर्पज है दुनिया में शक्तिशाली एक महान भारत का निर्माण करना। हम जो इस पंडाल के अंदर बोलते हैं भारत माता की जय, दुनिया के सब देशों के लोग बोले भारत माता की जय। इसी बात को स्वामी विवेकानंद जी ने अपने भाषण में कहा। उन्होंने कहा था कि प्रत्येक व्यक्ति, एवरी मैन एंड एवरी नेशन, प्रत्येक व्यक्ति, प्रत्येक राष्ट्र
दुनिया में एक लक्ष्य के लिए जीवित रहता है, एक लक्ष्य को लेकर आता है। भारत का लक्ष्य क्या है? तो कहते हैं भारत का लक्ष्य है दुनिया को सुख, शांति, प्रेम, सहिष्णुता और समन्वय का संदेश देना। और आगे कहते हैं इसलिए भारत मर नहीं सकता क्योंकि उसने अपने लक्ष्य को पूर्ण करना है। स्वामी विवेकानंद जब ये बात बोल रहे थे तो कौन सा कालखंड था? उनका शरीर 1902 में पूर्ण हो गया। 1902 से पहले उन्होंने इस बात को बोला, उस समय हम गुलाम थे, हम पर अत्याचार हो रहे थे, कोड़े बरसाए जा रहे थे, हमारे स्वतंत्रता सेनानी फांसी के फंदे पर झूल रहे थे। तब भारत का एक संत बोलता है कि भारत का लक्ष्य है दुनिया को सुख, दुनिया को शांति, दुनिया को प्रेम, दुनिया को समन्वय और दुनिया को सहिष्णुता का संदेश देना, और हम मर नहीं सकते। जिस समय हम गुलाम थे तब वो उस विश्वास के साथ बोल रहे थे हम मर नहीं सकते। इसी बात को मोदी जी ने नए शब्द से कह दिया। उन्होंने कहा स्वतंत्रता का 100 इयर्स कंप्लीट होगा। अमृत काल चल रहा है, अमृत वर्ष पूर्ण होगा। उस समय भारत विकसित भारत बनेगा। और ये जो विकसित भारत बनेगा कौन सा होगा? जिसको दीनदयाल जी चाहते थे, ग्लोरियस हिस्ट्री वाला, जिसको विवेकानंद जी जैसे संत चाहते थे कि दुनिया का श्रेष्ठतम भारत हम बनाएंगे। आप सभी के मन के अंदर एक प्रश्न आएगा। वो प्रश्न क्या है? दुनिया में अनेक देश हैं, मेनी कंट्री, तो भारत को विकसित होना, भारत को शक्तिशाली होना, भारत को जीवित रहना आवश्यक क्यों है? उसकी प्रासंगिकता क्या है? उसका रेलेवेंस क्या है? तो भारत की विशेषता है जो दुनिया की विशेषता नहीं है। अपने वेद मंत्रों के अंदर कहा गया अयम नियः करोवेति